ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి రాబోతుంది. వినాయక చవితి ఘడియల వారి జాతక బలానికి వృశ్చిక రాశి వారికి కరెక్ట్ అష్టైశ్వర్య యోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ప్రశ్నశాస్త్రం ప్రకారం చూడు జానకిరామ్, వృశ్చిక రాశి వారి జాతకం ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, నమ్మిన పని, చేసే పని, అనుకున్న కోరిక, అడవపడ్డ కోరిక, ధనయోగంది, దశయోగంది, అడవపడ్డ యోగంది, కర్రం కాపు డల్లి కరహల వృశ్చిక రాశి వారి జాతకానికి చెప్పాలంటే నరమానవుడు వచ్చిండండి, మానవుడు వచ్చిండు, నెత్తిన పెట్టే సంఖ్యల జోలే వచ్చిందండి వారి జాతక బలానికి. నరుడే నారాయణుడు అవుతాడు తెలుసుకుంటే, అలాగే నరుడే రాక్షసుడు కూడా అవుతాడు, అలాగే నరుడే మహాత్ముడు అవుతాడు. కానీ ఈ కలియుగంలో మాత్రం 3 రకాలు మన కాడనే ఉన్నదండి. తామస గుణం, అలాగే రాక్షస గుణం, అలాగే వారి జ్యోతిష బలం సత్వగుణం, సాత్విక గుణం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చతుర్థ స్థానంలో శని నడుస్తుందండి. 4 దిక్కులు ఇబ్బందులే ఉంటాయండి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ధనపరంగా ఇబ్బందులు, అలాగే కుటుంబపరంగా ఇబ్బందులు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు, వృత్తి వ్యాపారంలో కలిసి వస్తూనే ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు. మానసిక ఒత్తిడి అధికం ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం ఉన్నందువలన ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా వీరికి జరిగినట్టే ఉంటాయి కానీ లాస్ట్ టైంలో మాత్రం ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో అనురాధ నక్షత్రం వారు ఖచ్చితంగా వీరి పేరు మీద లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయటం, సుదర్శన యాగం చేపించడం, సుదర్శన హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కుటుంబ స్థానంలో మాత్రం వీరికి కేతు ఉండు కాబట్టి తీర్థయాత్రలు, శుభకార్యాలు చాలా వరకు కలిసి వస్తాయండి. శుభకార్యాలు అంటే పెళ్లి పేరెంటం మాత్రం కాదండి, చిన్న చిన్న శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి ఎడతెగని బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరికి నవగ్రహాల్లో మాత్రం 5 గ్రహాలు శుభకరంగా ఉన్నాయి, 4 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా మాట చలామణి అయ్యే అవకాశం ఉంటుందండి. వారు ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, లేదా మాత్రం ఒక పెద్ద స్టేటస్లో ఉన్నవారు కావచ్చు, వీరు ఎక్కడ పోయినా వీరి మాట అయితే గెలిచి వస్తారు. కానీ చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి వీరికి ఆరోగ్యంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. తగ్గినట్టే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి, తగ్గినట్టు ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అది ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఆ చతుర్థ స్థానంలో శని ఉన్నందువలన మాత్రం మెయిన్గా శని 1వ స్థానం, 2వ స్థానం, 12వ స్థానం, చతుర్థ స్థానం, అలాగే అష్టమ స్థానం, ఈ స్థానంలో ఉన్నందువలన అర్ధష్టమ స్థానం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. వీరు శనిగ్రహాన్ని పూజ చేపించుకోవడం, నవగ్రహాన్ని పూజ చేపించుకోవడం, అలాగే తైలాభిషేకం చేపించుకోవడం చాలా వరకు మంచిది. వీలైతే శని సింగణాపూర్, మహారాష్ట్ర రాష్ట్రంలో షిరిడి ప్రాంతం దగ్గరలో శని సింగణాపూర్ ఉంటుంది, అక్కడ వెళ్ళి రావడం శ్రేయస్కరం. లేదా మన తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి ప్రాంతంలో మాత్రం మందపల్లి అనే గ్రామంలో అక్కడ శనీశ్వరుడి ఆలయం ఉంది, అక్కడ పూజ చేసుకోవడం రావడం మంచిది. లేదా మాత్రం వారు ఉండే గ్రామంలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామిడు గుడిలా కావచ్చు, లేదా శివుడి గుడిలా కావచ్చు, ప్రతి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాలతో పాటు శనీశ్వరుడు ప్రత్యేకంగా కొన్ని గుడుల్లో ఉంటాయండి. అలాగే నవగ్రహాల్లో అతను కూడా ఉంటాడు కాబట్టి అలా నవగ్రహాలని మాత్రం ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతానరీత్యా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య విషయంలో కలిసి వస్తుందండి. బాలబాలికలకు నిందలు తప్పవు. ఆకరణ శక్తి లోలయ్యే అవకాశాలు ఉన్నాయండి. బాలబాలికలు ఆకరణ శక్తి అంటే మాత్రం కొందరికి బండ్లు తీసుకోవాలని ఆశ ఉంటుంది, కొందరికి వారి మించిన స్టేటస్లో లెవెల్లో తిరగాలనే ఆలోచన ఉంటుంది, కొందరు అనుకోకుండా ఇతరుల మాట అయిన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, కొందరు దుర్వ్యసనాలు బానిస అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొందరికి చదువు మీద శ్రద్ధ వదిలిపెట్టి మాత్రం వారి
చెడు సన్నిహితం పట్టుకొని వారి ఇష్టమైన రీతిలో తిరిగి ఇంటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. ఇలాంటి చికాకులు దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం బాలికలకు మాత్రం 3 రకాల దారం చేతికి కట్టడం మంచిదండి. వైట్, బ్లాక్, ఎల్లో కలర్. అలాగే పురుషులకు అంటే మగపిల్లలకు 5 రకాల దారం కట్టడం మంచిదండి. వైట్, బ్లాక్, ఎల్లో, అలాగే గ్రీన్, అలాగే మాత్రం బ్లూ. ఈ 5 రకాల దారం కట్టడం మంచిది, చాలా వరకు శుభకరం అండి. దీంట్లో యంత్రం లేదు, మంత్రం లేదు. ఆ దారం కలర్ మహిమ చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీలైతే మాత్రం కులదేవతని ఆరాధన చేయటం మంచిది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అన్నదానం చేయడం కూడా మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారు వ్యాపార రీత్యా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. కానీ వాహనాల వ్యాపారం మంచి ఫలితం ఉంటుంది, బియ్యం వ్యాపారం మంచి ఫలితం ఉంటుంది, అలాగే రెస్టారెంట్ వ్యాపారం మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఫుడ్కు సంబంధించిన అంటే మనం తినే ఆహార పదార్థాల వ్యాపారం, హోటల్ కావచ్చు, లేదా చిన్నపాటి బేకరీ షాప్ కావచ్చు, లేదా చిన్నపాటి మనం ఆహారం టిఫిన్ సెంటర్ కావచ్చు, దాంట్లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ వస్త్ర వ్యాపారంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇంకా సిమెంట్ రంగం కావచ్చు, ఇటుక రంగం కావచ్చు, ఇసుక రంగం కావచ్చు, అలాంటి దాంట్లో కొద్దిపాటి ఫలితం ఉంటుంది, కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. ఇక వీరి జాతకంలో వైద్య రంగానికి సంబంధించిన దాంట్లో మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పవండి. అలాగే ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రతి ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవండి. పై అధికారులతో మాత్రం ఒత్తిడులు చాలా ఉంటాయి. ఆకస్మికంగా వీరి మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చేయని దానికి చేసినని, కొట్టని దానికి కొట్టినని, తిట్టని దానికి తిట్టినని, తినని దానికి తిన్నరని ఇలాంటి నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వీరి జాతకంలో చాలా వరకు ఓపిక పట్టుకుంటే మంచిది. కానీ నవగ్రహ ఆరాధనతో పాటు శనీశ్వరుని పూజ చేయించుకోవడం, లక్ష్మీనరసింహస్వామిని ధ్యానం చేయడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం లక్ష్మీనరసింహస్వామిని ధ్యానం చేసుకుంటే వీరి పేరు మీద రక్షణ కవచాలు లెక్క ఉంటుంది. వీలైతే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కదిరి లక్ష్మీనరసింహస్వామి పోయి రావడం, లేదా లక్ష్మీనరసింహస్వామికి ఆడ పోయి రావటం, పూజ చేసి రావటం శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.